జలాల్లో చైనా ఆధిపత్యానికి గండి కొట్టేలా భారత్ ఎప్పటి నుంచో వ్యూహాలను రచిస్తుంది. అందులో భాగంగానే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడితో భారత ప్రధాని పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవడంతో పాటుగా రక్షణ రంగంలో ఇరు దేశాలకు అవసరమైన రక్షణ ఉత్పత్తుల్ని తయారు చేయాలని నిర్ణయించారు. పసిఫిక్ మహాసముద్రానికి పొరుగున ఉన్న దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పి చైనాకు చెక్ పెట్టాలని భావిస్తున్న మోదీకి ఈ ఒప్పందం కీలకమైందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం రోజున ఢిల్లీ చేరుకున్న ఆయన హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేలా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరు దేశాల అవసరాలకు తగ్గట్టు రక్షణ ఉత్పత్తుల్ని తయారు చేయాలని దేశ అధినేతలిద్దరూ నిర్ణయించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు శక్తివంతమైన భాగస్వాములుగా మారడంతో పాటు తమ రక్షణ అవసరాలను స్వదేశీ ఉత్పత్తులతోనే తీర్చుకునేలా స్వయం సమృద్ధిని సాధించనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా భారత్, ఇండోనేషియా అనేక రక్షణ సామాగ్రి, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాలను ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు అంగీకరించాయి. ఇందులో ఎలక్ట్రానిక్స్, వైమానిక, మిసైల్, ఆర్మర్, నావల్ ఉత్పత్తులను సమిష్టిగా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నాయి. అలాగే వైద్యం, సముద్రయాన భద్రత, వాణిజ్యం, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ స్పేస్ వంటి అనుబంధ రంగాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి. ఇప్పటికే మేక్ ఇన్ ఇండియాతో భారత్ అత్యాధునిక రక్షణ సాంకేతికతల అభివృద్ధి, ఉత్పత్తిలో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఇండోనేషియా సైతం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఇండోనేషియా భారత్తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. తాజా నిర్ణయంతో రెండు దేశాలు తమ ఉత్పత్తి సామర్థ్యాలను పంచుకోవడానికి, శక్తివంతమైన ఆయుధాల అభివృద్ధికి మార్గం సుగమమవుతోంది. వీరి భేటీపై భారత ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్కు ఇండోనేషియా కీలక భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. ఇండో పసిఫిక్ కూటమిలో ఇండోనేషియాకు భారత్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ప్రకటించారు. భారత్ తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియానే ముఖ్య అతిథి అని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ ఈసారి 75వ వేడుకలకు కూడా ఆ దేశమే ముఖ్య అతిథిగా హాజరవడం సంతోషంగా ఉందని తెలిపారు. చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ సముద్ర జలాల్లో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నౌకాయానం సాగాలన్నారు. స్వేచ్ఛాయుత నౌకాయానానికి అన్ని దేశాలు సహకరించాలంటూ చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాల కూటమిలో ఇండోనేషియా చేరికకు భారత్ గట్టి మద్దతు తెలుపుతుందన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో పెరిగిపోతున్న చైనా ఆధిపత్యానికి గండి కొట్టాలని భారత్ ఎప్పటినుంచో భావిస్తోంది. అందుకోసం సమీపంలోని దేశాలతో కలిసి పనిచేయాలని భారత్ వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ప్రస్తుత ఒప్పందాలు ఆ అంశాల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా వ్యవహారంతో ఈ ప్రాంతంలో ఇరు దేశాలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సముద్ర రక్షణను బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుపై పరస్పర సహకారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇదిలా ఉండగా ఇండియా, ఇండోనేషియా మధ్య జరిగిన తాజా ఒప్పందాలతో అనేక ప్రయోజనాలు రానున్నాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడనున్నాయి. రక్షణ రంగంలోనూ ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఈ రంగంలోనూ మంచి వృద్ధిని ఆశించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు దేశాలు ఆయుధాల్ని ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం, ఇప్పటికే ఉన్న టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం సహా ప్రపంచ మార్కెట్లో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకునే వీలు ఉంటుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజా ఒప్పందాల వల్ల భారత్ ఎగుమతులకు సరికొత్త అవకాశాలు లభిస్తాయని చెబుతూ ఉన్నారు. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా వంటి ఆసియా దేశాల్లో భారత రక్షణ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తుందని భావిస్తున్నారు. భద్రత, యుద్ధ సాంకేతికతలను పంచుకోవడం ద్వారా రెండు దేశాల అవసరాలు తీరడంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే భద్రతా ముప్పుల్ని సైతం ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు అవకాశం కలుగుతుందంటున్నారు. తన పర్యటన పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్న ఇండోనేషియా అధ్యక్షుడు వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఇండోనేషియా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలిపారు.